ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనము అమ్మవారి నిశ్శబ్ద నామాలు చెప్పుకుంటూ వస్తున్నాము. నిరాధార నుండి మొదలుపెట్టి నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార. ఇన్ని నామాలు చెప్పుకున్నాం. నీతోటి మొదలయ్యేవి, మధ్యలో శాంత ఒకటి ఎక్సెప్షన్, బట్ అది ఎందుకో కూడా చెప్పుకున్నాం మనము. సో నిత్యముక్త, నిర్వికార వరకు చూసాము. సో ఈ క్లాస్లో మనం నిష్ప్రపంచ నుండి మొదలు పెడదాం. నిష్ప్రపంచ 4 అక్షరాల నామము. శ్రీ నిష్ప్రపంచాయై నమః అని నామంగా చెప్పుకుంటే అలా చెప్పుకోవాలి. అసలు ప్రపంచం అంటే ఏంటి? మనందరం బాగానే వాడిస్తూ ఉంటాము. అసలు వాట్ ఈస్ దిస్ ప్రపంచం అనేది ఫస్ట్ చూద్దాము. అప్పుడు నిష్ప్రపంచం ఏంటో అర్థమైపోతుంది. ఈ ప్రపంచం అంటే ఏంటి అని అంటే పంచలతో చేయబడినది. 5 sets of 5 things తోటి కూడినది ప్రపంచం అని అంటారు. ఓకే, అవేంటి అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవన్నీ కలిస్తే ప్రపంచం అవుతుంది. ఓకే, సో అవేంటి అంటే ఒకసారి పంచభూతాలు రిఫ్రెషర్ అందరికీ తెలిసి ఉంటుంది. పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఓకే, పంచ తన్మాత్రలు ఏంటి అంటే ధ్వని, స్పర్శ, రూపం, రుచి, వాసన, సెన్సెస్. ఈ ప్రాణాలు ఏంటి? ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన 5. తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు అంటే ఈ సెన్స్ ఆర్గాన్స్. ఇవి సెన్సెస్ చెప్పుకున్నాం ఇందాక. తన్మాత్రలు అంటే ఇప్పుడు సెన్స్ ఆర్గాన్స్ ఏంటంటే శ్రోత్ర అంటే చెవులు, త్వక్ అంటే చర్మం, చక్షు అంటే కళ్ళు, రసన అంటే నాలుక, ఘ్రాణ అంటే ముక్కు. ఓకే, సో మళ్ళీ ఇంకా మిగిలింది ఈ పంచ కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటి? నోరు అంటే వాక్కు, చేతులు పాణి చేతులు, పాదాలు అంటే తెలుసు కాళ్ళు, ఇంకా పాయువు ఉపస్థ అని అంటారు. అంటే మలద్వారము, జనన అంటే రిప్రొడక్టరీ ఆర్గాన్ అట్లా. సో ఇవన్నీ కలిపితే అదొక మన ప్రపంచం అయింది. ఇవేవి లేకపోతే మన ప్రపంచంలో బ్రతకలేం, మిస్ అవుతాయి ఏదో. సో ఇవన్నీ కన్సిస్ట్ ఆఫ్ ప్రపంచం అన్నమాట. వీటినన్నిటినీ కలిపి ఈ ప్రపంచంలో ఉండే ఈ పంచల్ని కలిపి ప్రకృతి అని అంటారు. ఓకే, సో ఆ ప్రకృతిలో మనం అందరం ఉన్నాం. అమ్మవారు మూల ప్రకృతి అని అంటారు. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త స్వరూపిణి అని వస్తుంది ఇంకా ముందు మనకి. సో ఆ మూల ప్రకృతి అమ్మవారు అన్నమాట. ఆ మూల ప్రకృతి ఎప్పుడైనా మనం చెప్పుకుంటాం కదా, బ్రహ్మాండంలో ఉండేదే పిండాండంలో ఉంటుంది. అక్కడ మ్యాక్రో స్కేల్లో ఉంటే మనలో మైక్రో స్కేల్లో ఉంటుంది టైప్లో అన్నమాట. సో మొత్తం ఈ మూల ప్రకృతిలో నుండి వచ్చిందే ఈ భౌతిక ప్రకృతి, మనం చూస్తున్నది, మనకి తెలిసినది, అదంతా వచ్చిందనమాట. సో బేసిక్గా ఈ ప్రపంచం అనేది ఏంటంటే మనలాంటి వాళ్ళు మన కర్మ అనుభవాన్ని పొందడానికి అని అంటే ఇవన్నీ మనకు అవసరం. అందుకని వీటిని సృష్టించింది అమ్మ. ఓకే, అంతేగాని అమ్మ ఈ ప్రపంచానికి కన్ఫైన్ అయి ఉండదు. అందుకని మన అందరం ప్రాపంచికులం, అమ్మవారు నిష్ప్రపంచ అయిందనమాట. అయితే అతీతురాలు. ప్రపంచాన్ని అమ్మ క్రియేట్ చేసింది అంటే షీఈస్ అవుట్ ఆఫ్ దట్. షీ మేడ్ సంథింగ్ అంటే షీ ముందు ఉంది, ప్రపంచం కన్నా ముందు. అందుకని అమ్మవారు నిష్ప్రపంచ, ప్రపంచానికి అతీతురాలు. ఇప్పుడు ఒక బంగారు ఆభరణాలు ఏమో, ఒక గాజు ఉంది. ఈ బంగారు గాజు చేయాలి అంటే బంగారం కావాలి, కానీ బంగారానికి గాజులో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ నీడ్ టు ఫిట్ ఇన్. బంగారం వాల్యూ, బంగారం ముద్దగా ఉన్నా కూడా బంగారమే. అలా కానీ ఒక గాజుకి వాల్యూ రావాలి అని అంటే బంగారం కావాలి. సిమిలర్లీ మట్టే, దాన్ని ఒక కుండలాగా చేయాలంటే కుండకి మట్టి అవసరం ఉంది, కానీ మట్టికి కుండ అవసరం లేదు. అలాగే ఈ మొత్తం ప్రపంచం సర్వైవ్ అవ్వాలి అని అంటే మనకి మూల ప్రకృతి అయిన అమ్మవారి ఆధారంగా కావాలి, కానీ అమ్మవారికి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. సో అది ఈ ప్రపంచంతో ముడిపడి లేకుండా ఉంది కనుక అమ్మ నిష్ప్రపంచ అయిందనమాట.
ప్రపంచోపశమం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అని అంటారు. అంటే ఏంటంటే ఈ ప్రపంచం నుండి మనము ఇప్పుడు ఈ ప్రపంచంతో తాదాత్మ్యం అయిపోయి ఈ బాడీయే నేను, ఈ నేను ఉన్నదే ట్రూ, మనకి ఇదే సత్యం అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం దాంతో తాదాత్మ్యం అయిపోయి మనం ఒకటే అని అనుకుంటాం. సో వీ అండర్గో ఆల్ దీస్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అదే మాయ. కానీ ఎవరైతే ఈ ప్రపంచం నుండి స్టెప్ బ్యాక్ అయ్యి ఒక రమణ మహర్షి లాగా సాక్షిభూతంగా వాచింగ్ యాజ్ అ థర్డ్ పర్సన్ ఇదంతా జరుగుతున్నది మనల్ని మనం థర్డ్ పర్సన్లా వాచ్ చేసుకోగలిగితే కనుక అప్పుడు మనకి అసలు ఆ పరమాత్మ తత్వం అంటే ఏంటి అనేది అనుభవానికి కొద్దిగా వస్తుందట. మనకి అవస్థలు 3 చెప్పుకుంటాం కదా, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అంటే గాఢ నిద్ర. సో ఈ 3 అవస్థలకి అతీతంగా ఒకటి ఉంటుంది, అది సమాధి స్థితి, తురీయ స్థితి అంటారు. ఇక్కడ మనం చతుర్థం మన్యంతే అని చెప్పాం కదా. సో అలాగా ఈ 3 అవస్థల్ని దాటుకుని ఆ చతుర్థ అవస్థ ఏదైతే ఉందో అంటే ఈ తురీయ అవస్థ లేదా సమాధి అవస్థ, తురీయమందం, అది దాన్ని ఈ ప్రపంచోపశమం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ఈ ప్రపంచోపశమం అంటే ఏంటి అని అంటే ఆ తురీయ స్థితి. ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణ అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం అని అంటారు. ఆ స్థితిని వర్ణించడానికి ఎట్లా అంటే ఇన్ని పదాలు వాడారు. అదృశ్యం అంటే మన ఇంద్రియాలతో మనం చూడలేము, ఫీల్ కాలేము, ఇది అని అనుకోలేము మనం. సో అదృశ్యం, కనిపించట్లే మనకి. అవ్యవహారం మనం చేసే ఈ లోకంలో చెప్పే వ్యవహారాలకి అతీతమైనది. ఓకే. అగ్రాహ్యం పట్టుకోలేం మనం దాన్ని, పరతత్వాన్ని పట్టుకోవటం అంత ఈజీ కాదు. అలక్షణం ఇది అని నిర్దిష్టమైన లక్షణాలు మనం చెప్పి క్యారెక్టరిస్టిక్స్ ఇది అని చెప్పి డిఫైన్ చేయలేనిది ఏదైతే ఉందో అది ఆ తత్వం, నిర్దిష్టమైన లక్షణాలు లేనిది. అచింత్యం అంటే మనసుతో ఊహించలేము కూడా, మనం కాంప్రహెన్షన్కి అతీతం, అది బియాండ్ అవర్ క్యాపబిలిటీస్ ఆఫ్ కాంప్రహెండింగ్ సంథింగ్, అంత అబ్స్ట్రాక్ట్ అన్నమాట. అవ్యపదేశం ఇంకా మనము ఊహించలేము, ఏదేంటి చూడలేము, ఏమి చేయలేము అన్నదానికి అఫ్ కోర్స్ అవ్యపదేశం అంటే పదాలతో నిర్వచించలేము మనం దాన్ని, ఇది అని చెప్పలేము అనమాట. అది అలా ఉంటుంది ఆ స్థితి. అది ఏకాత్మ ప్రత్యయసారం అంటే ఒకే ఆత్మ ఉన్నది, అంటే జీవాత్మ పరమాత్మ రెండు విడివిడిగా లేవు, ఏకాత్మ అనే ఒక ప్రత్యక్షమైన అనుభవం, ఆ సారం మనకి అనుభవానికి వస్తుందన్నమాట. అది స్థితి. అప్పుడు ప్రపంచోపశమం అవుతుంది. అంటే ఏంటి, ఈ ప్రపంచం అనేది ఇంతవరకు మన చుట్టూతా మనల్ని అల్లుకొని పోయి నరనరాల్లో మనది మనది అని అనుకుంటున్న ప్రపంచం, దెర్ ఇస్ నో మోర్ ప్రపంచం. ఇంకా అసలు మనకు ఆ దృష్టే మారిపోయిందనమాట. పరమాత్మతో నువ్వు ఒకటిగా చూసుకున్నప్పుడు దిస్ ఫాల్స్ ఆఫ్ ఇన్స్టెంట్లీ, సటిల్గా. సో అలా అయినప్పుడు మాయ అనేది తొలగిపోతుంది అనమాట. అదే అద్వైతం, అదే అన్నారు కదా ప్రపంచోపశమం. అదే మాయ తొలగిన స్థితి ఏదైతే ఉందో అదే శాంతం. మనం చెప్పుకున్నాం శాంతం అంటే ఏంటి అంటే ఇవి ఏవి ఎటువంటి అలజడులు ఏమీ లేకుండా ఉండటం శాంతం. అది ఆ స్థితి శాంతం. శివం అంటే అక్కడ అది అసలైన ఆనందం. అంటే ఏంటి అంటే అది అద్వైతం. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి ఇంకొకటి అనేది లేదు, ఉన్నది ఒక్కటే, అదే నేనే, అదే పరబ్రహ్మమే, అదే నువ్వే అంతా అన్నమాట. ఆ స్థితికి అది చతుర్థం మన్యంతే అంటే తురీయ స్థితి అని అంటే ఏదైతే చెప్పారో ఈ స్థితి అన్నమాట. దాన్ని నిష్ప్రపంచ స్థితి అని అంటారు. అది మనకి ఎంత దూరం అని అనిపిస్తుంది కదా, సాధన చేస్తూ ఉంటే ఎప్పటికో ఏ జన్మకో అమ్మ నిష్ప్రపంచ కనుక మనం అమ్మని ఆశ్రయించి మన సాధన మనం చేస్తూ ఉంటే ఆ నిష్ప్రపంచ స్థితి ఏంటి అనేది మనకి ఎప్పటికొకప్పటికి అమ్మ తెలియచేస్తుంది అని మనం నమ్ముకోవాలి. సో అది నిష్ప్రపంచ. నెక్స్ట్ నామం వచ్చి నిరాశ్రయ. ఇది కూడా 4 అక్షరాల నామము. శ్రీ నిరాశ్రయాయై నమః. ఓకే. నిరాధార అనే నామం చెప్పుకున్నాం. సో ఆధారం లేనిది. అలాగే నిరాశ్రయ వెరీ సిమిలర్, ఆశ్రయం లేనిది అన్నమాట. సో అన్నిటికీ అందరికీ ఆశ్రయమైన తల్లి, కానీ అమ్మకి ఇది ఆశ్రయం అని మనం చెప్పలేం, అందుకని అమ్మ నిరాశ్రయ అనమాట. సో ఈ నిరాధార నిరాశ్రయ అనేవి రెండు కొంచెం సిమిలర్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అన్నమాట.
అయితే మనకి ఎప్పుడైనా సరే అవసరాలు 2 రకాలుగా ఉంటాయి అని అంటారు. మనకుండేవి. అవేంటంటే ఈ ఆధారాలు ఉంటాయి, కొన్ని ఆశ్రయాలు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూస్తే అర్థమవుతుంది. ఒక పాత్రలో మనం నీరు తీసుకుంటే గనక వాటర్ ఒకటి ఫిల్ చేసాం ఒక పాత్రలో. ఆ పాత్ర నీటికి ఆధారం. ఆ పాత్రని ఆధారంగా చేసుకుని ఉన్న నీరుని ఆధేయం అంటారు. ఓకే, టర్మ్స్ కొంచెం ఫెమిలియర్ అవటానికి కోసం. ఓకే, సో ఆధేయము ఆధారము అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ లత తీగ ఉంది, ఒక కర్ర లేకపోతే ఇది చెట్టు ఏదో ఉంది. ఓకే, ఈ తీగ వచ్చి దాన్ని చుట్టుకుంటుంది, ఆ కర్రని చుట్టుకుంటుంది. అప్పుడు తీగ ఏమవుతుంది, ఆశ్రితం అవుతుంది. ఎందుకంటే అది ఆశ్రయిస్తోంది కనుక ఇది ఆశ్రితం. దేన్నైతే చుట్టుకుంటోందో ఆ కర్ర అది ఆశ్రయం. సో ఆశ్రితము ఆశ్రయము, ఆధేయము ఆధారం. సో అలాగుంటాయి. సో మనకి ఈ గాలి, నీరు, నిప్పు, అన్నము ఇవన్నీ ఏంటంటే మన మనుగడకి ఆధారాలు. ఓకే, మన మనుగడకి కావాల్సినవి ఏంటి, బేస్ నెసెసిటీస్ లాగా చూసుకుంటే అవన్నీ ఆధారాలు అనమాట. ఇప్పుడు ఆ నీరుని ఒక ఇది లేకపోతే, పాత్ర లేకపోతే ఇట్ డజన్ కంటైన్ చేయలేం, పారిపోతుంది. లేకపోతే కింద పడితే ఇంకిపోతుంది, పోతుంది. దాని ఆధారం లేకపోతే నిలవలేదు. వేరాస్ ఒక తీగ ఒక కర్రను చుట్టుకుంది, ఆశ్రయించి ఉంది అని అంటే ఏంటి అనంటే, ఒక కర్ర ఉంటే కర్రను చుట్టుకుంటుంది, లేకపోతే మనిషి కదలకుండా కూర్చుంటే మనిషిని కూడా చుట్టేసుకుంటుంది, లేదా నేల మీద పాక్కుంటూ పోతుంది. ఏదో ఒక దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అవేంటంటే మనకి మన ఉద్యోగాలు, మన రిలేషన్స్, కారో లేకపోతే సమ్ వస్తువులు మనకు ఉండేవి, ఇవన్నీ ఆశ్రయాలు మనకి. ఓకే, సో అలాగా మనకి రెండు అవసరమే లైఫ్లో ఇది అవ్వటానికి. కాకపోతే ఆధారం అనేది ఇంకా ఎక్కువ. జస్ట్ అర్థం కావటం, డిఫరెన్షియేషన్ చెప్పడం కోసం నిరాధార నిరాశ్రయ రెండు సేమే అంటే ఎందుకు రెండు నామాలు అనే క్వశ్చన్ రాకుండా అర్థం చేసుకోవడానికి ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆశ్రయం ఆధారం డెఫినెట్లీ మనకి ముఖ్యం ఆశ్రయం కన్నా. సో మనకి రెండు అవసరాలే, ఆశ్రయము కావాలి, ఆధారము కావాలి. అమ్మకి రెండు అవసరం లేదు కనుక అమ్మ నిరాధార నిరాశ్రయ అయిందనమాట. ఇప్పుడు ఒక ప్రకాశక తత్వం కోసం మనకి సూర్య చంద్ర అగ్నులు 3 ప్రకాశకాలు మన ప్రపంచానికి, మన విశ్వం మొత్తాన్ని వెలిగించేవి, వెలుగుని ప్రకాశాన్ని ఇచ్చేవి 3: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఓకే, సో ఈ 3 అమ్మని ఆధారంగా చేసుకుని మనకి ఆ ప్రకాశక తత్వాన్ని ఇస్తున్నాయి. అవునా? ఇప్పుడు నతత్త సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతి అనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అన్నారు. అంటే ఏంటి అనంటే, ఇప్పుడు ఎక్కడ మొత్తము మనకి కల్పాంతం వచ్చింది, మొత్తము ఈ సృష్టి అంతా పోయినా కూడా చంద్రుడు లేదు, అగ్ని లేదు, సూర్యుడు లేదు, లేనప్పుడు కూడా ఈ పెంజీకటికి ఆవల ఎప్పుడు నిత్య ప్రకాశంతో వెలిగిపోతూ ఉండే అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఈ మూడిటికి ప్రకాశకత్వాన్ని తీసుకొని మనకి ఇచ్చే శక్తిని ఇచ్చింది. అంటే వాటి మీద ఆధారపడి ఉంది, అమ్మ మీద ఆధారపడి ఇవి ఇవ్వగలుగుతున్నాయి అనమాట. వితౌట్ అక్కడ అమ్మవారే అనేదే లేదు అని అంటే, ప్రకాశం ఇవ్వట్లేదు అంటే ఇవంతా నథింగ్ అనమాట. వెరాస్ ఇవి లేకపోయినా కూడా అమ్మ మాత్రం స్వయం ప్రకాశక శక్తితోటి ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆశ్రయమై ఉందన్నమాట అమ్మవారు. సో అమ్మకి అలాంటి ఎవరి మీద డిపెండ్ అవ్వటానికి ఏ శక్తి కోసము అవసరం లేదు కనుక అమ్మ నిరాధార నిరాశ్రయ. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి నిత్య శుద్ధ. శ్రీ నిత్య శుద్ధాయై నమః. ఇక్కడ 4 అక్షరాల నామాలు వస్తున్నాయి చూడండి, 4 లేకపోతే 3 చిన్నవి. ఫస్ట్లో అన్ని మనకి 16 అక్షరాల నామాలు, మొత్తం ఒక వర్స్ మొత్తం ఎక్కడ ఆపటానికి లేకుండా మొత్తం ఒకటే నామం. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఇంకా చిన్న చిన్నవి అవుతున్నాయి అన్నమాట. సో నిత్య శుద్ధ అంటే ఏంటి? నిత్యం శుద్ధంగా ఉండేది. ఓకే, సో ఒక మనము నిర్మల దగ్గర మాట్లాడుకున్నాం, ఎన్నో రకాల మాలిన్యాలు ఉంటాయి మనకి అని. బాహ్యంగా అంటే మాలిన్యాలు ఉంటాయి, బాహ్య శుద్ధి చేసుకుంటాము, స్నానము అవన్నీ చేసుకుంటాము, ఉతికిన బట్టలు కట్టుకుంటాము. సో బాహ్యంగా శుద్ధి చేసుకుంటాము.
అలాగే మనము చెప్పుకున్నాం కొంచెం తత్వాచమనం అది చేస్తాము. అంతర్లీనంగా ఉండే మాలిన్యాలు ఎన్నో ఉంటాయి. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలం అలా చెప్పుకున్నాం మనం. సో అలాంటి మాలిన్యాలన్నిటినీ కూడా పోగొట్టుకుంటాము, సాధనతోటి పోతాయి అని చెప్పుకున్నాం. అమ్మ నిర్మల అది చెప్పుకున్నాం మనం. సో అలాగా అమ్మ ఆ నిర్మల, ఎటువంటి మాలిన్యాలు లేవు, శుద్ధమైన తత్వం అన్నమాట అమ్మవారు. సో మనము ఏదైనా ఒక వస్తువుని కానీ ఎవరినైనా కానీ చూసామంటే ఇది శుద్ధమా అశుద్ధమా అనేది మన దృష్టి మీద ఉంటుంది. ఓకే, మనం మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దేంతో చూస్తున్నాము, దాన్ని బట్టి ఒక్కొక్కడికి ఒకటి శుద్ధం అనిపించవచ్చు, ఇంకొకరికి అశుద్ధం అనిపించవచ్చు. లేదా పోనీ ఒక మనుషులందరికీ ఒకటి అశుద్ధం అనిపించవచ్చు, వేరే స్పీషీస్కి అదే శుద్ధం అనిపించవచ్చు, అదే జీవనాధారం కావచ్చు. సో అలాగా మనము ఆపాదిస్తున్నాం, వీఆర్ జడ్జింగ్ సంథింగ్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది శుద్ధమా కాదా అని. బట్ శుద్ధ స్వరూపం, శుద్ధ బ్రహ్మమైన అమ్మవారి సృష్టిలో పరిశుద్ధం కానిది, అశుద్ధమైనది ఏదైనా ఉంటుందా? అసలు ఉండదు కదా. బట్ మనము మన అవసరాన్ని బట్టి, మనకి దాంతో పనుందా లేదా, మన అనుభవం ఏంటి, దాంతో మనకి నచ్చిందా లేదా అనే దాన్ని బట్టి మనం దానికి ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోమూత్రము, గోమయము ఉన్నాయి. యక్ అని అనుకుంటాము, పక్క నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాము, అది మనకి అదంతా అశుద్ధంగా అనిపిస్తుంది. మరి అదే పంచగవ్యం అని చేస్తారు, ఏంటి గోమూత్రము కొంచెము, గోమయం కొంచెము, పాలు, పెరుగు, నెయ్యి, మన పంచామృతాలు చేసినట్లుగా పంచగవ్యం అని చేస్తారు. అది మళ్ళీ మనకి పూజలో చేసి ఇస్తే తీర్థంలాగా స్వీకరిస్తాం మనం. కోర్స్ అప్పటికే మనం ముక్కు మోసుకునే తీసుకుంటాము, బట్ పంచగవ్యం అది, దానికి ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అంటే, మనం ఒకటి అశుద్ధంగా చూస్తూ ఉండే ఒక ఇలాంటివి ఎంత అంటే దానిలో ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండకపోతే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్కి వాటిని ఉపయోగిస్తారు అంటే మనం చెప్పగలమా? మన పర్స్పెక్టివ్ నుండి అది అశుద్ధం అని మనం చెప్తే అది కరెక్టా? కాదు కదా. మన వ్యూ పాయింట్ నుంచి మనం ఇలా చెప్తున్నాము, కానీ అది ఎంత శుద్ధమో, ఎంత దివ్యమో, ఒక తీర్థంలాగా స్వీకరిస్తున్నామంటే ఏంటి, అంత శక్తి ఉంది దానికి అని. సో అది శుద్ధమే అనమాట. సో అదొకటి. ఇంకొకటి మనము ఎగ్జాంపుల్ చూస్తుంటాం, ఎర్త్ వామ్స్ ఉంటాయి ఇన్ని. అరే వెళ్ళి అక్కడ మట్టిలో ఏదైనా చెయ్యాలి, మొక్కలు ఏమైనా సత్తాలి అంటే ఎన్ని వామ్స్ ఉన్నాయో అబ్బా అని అనిపిస్తుంది, ఒళ్ళిలా గగురు పడుస్తూ ఉంటుంది, చేయి పెట్టబుద్ధి కాదు. కానీ ఎర్త్ వామ్స్ లేకపోతే మనకి అసలు మట్టిలో సారం వస్తుందా? సో జస్ట్ బికాస్ వీ డోంట్ లైక్ సంథింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది మనలా లేదు కనుక మనకి నచ్చలేదో వాట్ ఎవర్ రీజన్, డజంట్ మీన్ దట్ ఇట్స్ నాట్ శుద్ధమని. ఓకే, సో అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో ఒక తొందరపడి ఏది ఇది శుద్ధమా అశుద్ధం అనేది మనం జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అనమాట. అలాగే సృష్టిలో ప్రతిదీ, ఇంక్లూడింగ్ ఒక చిన్న కీటకమో లేకపోతే పేడ పురుగులు అంటారు అవి కానీ, ఎవ్రీథింగ్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ద ఫుడ్ చైన్. అమ్మవారు క్రియేట్ చేసిన ఫుడ్ చైన్ ఉంది, ప్రతిదీ ఇంకొక ప్రాణిని ఆర్ వెజ్జీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సైకిల్ ఇలా కంప్లీట్ అవుతుంది. మనందరం చూసే ఉంటాం ఆ ఫుడ్ చైన్ ఎట్లా అవుతుందో. ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణి ఈజ్ వెల్ ఫెడ్, టేకెన్ కేర్, వెరీ థాట్ఫుల్ అమ్మవారి సృష్టి. సో అలాగనమాట. సో అందులో శుద్ధమో అశుద్ధం అనేది ఏది లేదు, మనం మన దీన్ని బట్టి మనం ఆపాదిస్తూ ఉంటామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, అక్షరాలు ఉన్నాయి, 50 అక్షరాలు ఉన్నాయి. వాటితోటి మనము మంత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ చేస్తాం. అవి ఎంత శుద్ధమైన మాటలు. మరి ఎవరైనా తిట్టాలన్నా ఆ 50 అక్షరాల్లో నుంచే, ఎవరికైనా శాపనార్థాలు పెట్టాలన్నా అవే అక్షరాలు, కొత్త అక్షరాలు ఏం పుట్టుకు రావట్లేదు కదా. వీటిలోనే కాంబినేషన్స్ మారుస్తున్నాము, కొన్ని మంచికి వాడుతున్నాం, కొన్ని చెడుకి వాడుతున్నాము. సో మన అక్షరాలు అశుద్ధం అని చెప్పగలమా? చెప్పలేం కదా. మనం మాట్లాడి వాట్ ఆర్ వి డూయింగ్ విత్ గాడ్స్ క్రియేషన్, దాన్ని మనం ఎలా చూస్తున్నాము, మనం ఎలా ఉపయోగిస్తున్నాము విల్ డిటర్మిన్ అది శుద్ధమా అశుద్ధమా అని చెప్పి. సో అలాగా అక్షరాలు ఎప్పుడు శుద్ధమే, రైట్. మనం దాన్ని ఎలా వాడతాం. సో మనం ఇలా అమ్మవారు సృష్టించిన అక్షరాలు మనం దేనికి వాడుతున్నాం అని అప్పుడప్పుడు మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే పిచ్చి పిచ్చి మాటలు, ఇంకొకరి మీద గాసిప్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అమ్మ సృష్టించిన దాన్ని మనం ఆర్ వి పుట్టింగ్ ఇట్ టు ద రైట్ యూజ్
అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో అలాంటివి ఏంటి అంటే ఇప్పుడు ఇట్లా చదువుకునే థియరిటికల్గా వదిలేయకుండా మనం ఎలా అప్లై చేసుకుంటాం ఇక్కడ చెప్పింది అని చూస్తే ఓకే అక్షరాలు నిజమే, నాకు ఆ వాక్ శుద్ధి అంటారు. అందుకే మళ్ళీ శుద్ధంగా ఉండాలి మన వాక్కు అని అంటే దాన్ని మంచికి, భగవన్ నామానికో లేకపోతే భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికో అదేమి కాదు. వ్యావహారికంగా మాట్లాడుకోవాలన్నా ఉంటే మంచి ఉంటే మాట్లాడు, ఇంకొకరి గురించి చెడు ఉంటే వై షుడ్ వీ బీ ద పర్సన్ హూ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్, రైట్? సో అలాంటివి కట్ చేసేస్తూ ఉంటే కొద్దిగా మనకి కూడా ఆ శుద్ధత అనేది లోపల నుండి వస్తుందన్నమాట. సో అమ్మవారికి మాలిన్యాలు లేవు, నిర్మల అని చెప్పుకున్నాం కదా. సో అమ్మ ఎప్పుడు నిత్య శుద్ధమే అనమాట. మనం ఏంటంటే చిత్తశుద్ధికో ప్రయత్నం, బాహ్య ఈ ఈ ఇంద్రియాల శుద్ధి చేసుకోవడానికి ఒక్కొక్క ఇంద్రియాలు క్లీన్ చేసుకోవాలి మనము, లేకపోతే ఈ దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. దేహ శుద్ధి అంటే కొట్టడానికి కాదు, దేహాన్ని శుద్ధి చేసుకోవటం అంటే స్నానం అది చేసుకొని కొంచెం ఇది క్లీన్ చేసుకోవటం. సో అలాంటివన్నీ మనం ప్రతిరోజు సాధనలాగా చేస్తూనే ఉండాలి. చిత్తశుద్ధి కూడా ఇవాళ ఏదో మనం మనసు చాలా బాగా నిలిచిపోయింది దేవుడి మీద, నాకు బాగా అంటే ఎంజాయ్ చేశాను ఈ పూజనో లేకపోతే ఒక ప్రాసెస్ ఒక సత్సంగాన్నో చాలా బాగా చేశా అంటే మనం ఆ స్థితిలో నిలిచిపోతామా? కాదు. కొంచెం సేపు అవ్వగానే బయటపడిపోతాం, మళ్ళీ మాయా ప్రపంచంలో పడిపోతాం, మళ్ళీ అంతా ఆటోమేటిక్గా ఇట్ ఫాల్స్ బ్యాక్ ఇన్ టు వేర్ వీఆర్. సో అలా కాకుండా అమ్మని, ఈ నిత్య శుద్ధ అయిన అమ్మవారిని మనం ఆశ్రయించి అలా ఎప్పుడూ పూజ చేస్తుంటే, నిత్యం పూజ చేస్తూ ఉంటే మనం కూడా శుద్ధం అవుతూ ఉంటాం నిత్యం. సో ఆ నిత్య శుద్ధ అనే తత్వం అది ఎక్కడో ఉంది మనకు అందదు అని కాకుండా నిత్యము అమ్మనామమే చెప్పుకుంటూ ఉంటే, నిత్యశుద్ధ అయిన అమ్మవారినే మనం తలుచుకుంటుంటే మనం ఎందుకు శుద్ధం కాము? సో ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బి నిత్య శుద్ధ అనమాట. అది నెక్స్ట్ నామం వచ్చి నిత్య బుద్ధ. ఓకే, శ్రీ నిత్య బుద్ధాయై నమః. ఓకే, నిత్య బుద్ధి అంటే మనకు తెలుసు జ్ఞానము. ఓకే, జ్ఞానంకి సంబంధించిన నామం. అమ్మవారు జ్ఞాన స్వరూపం, ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞానం. అమ్మ పర్సానిఫికేషన్ చూస్తే ఒక జ్ఞానం మూర్తి భవించి ఒక ఆకారం దాలిస్తే అమ్మ, నిరాకారంగా చూసుకుంటే అమ్మ నిత్య బుద్ధ అంతే. ఓకే, సో ఈ శుద్ధత్వం అనేది ఎలా అయితే అమ్మవారికి స్వాభావికమో ఈ బుద్ధత్వం అనేది కూడా అమ్మవారికి స్వాభావికం అన్నమాట. సో నిత్య బుద్ధ అమ్మకి బుద్ధి పని చేయలేకపోవటం అనేది ఎప్పుడు ఉండదు. నిత్య బుద్ధ అమ్మవారు. మనం అలా కాదు కదా, మనం అప్పుడప్పుడు బుద్ధులం, లేకపోతే కాదు. మనకు అప్పుడప్పుడు బుద్ధి మంచిగా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి మన బుద్ధే వక్రిస్తూ ఉంటుంది, లేదా మన బుద్ధి ఒక్కొక్కసారి బల్బులా వెలిగిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది, ఒక్కొక్కసారి అసలే వెలగదు. రకరకాల ఎక్స్పీరియన్సెస్ మనకి. సో మనం నిత్య బుద్ధులం కాదు, అలానే మనలో బుద్ధి లేదు అని కాదు కదా. సో మనకి ఒక గాయత్రి మంత్రం చెప్తారు, దేవి భాగవతంలో చెప్పింది మనకి. గాయత్రి మన ఇప్పుడు యాక్చువల్ గాయత్రి మంత్రం అయితే దానికి ఒక సంస్కారాలు ఉండాలి, ఉపనయనమైన వాళ్ళే చెప్పాలి, అందరూ చెప్పకూడదు అని అంటారు. ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడ పడితే అక్కడ అదే మ్యూజిక్ రాగాలు కట్టి అందరూ చెప్తూ ఉంటారు. సో అలా ఉంది. బట్ యూజువల్గా అయితే అలా చెప్పకూడదు అని అంటారు. అలా చెప్పలేని వాళ్ళకి, అంటే ఈ ఉపనయన సంస్కారాలు అలాంటివి లేని వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ గాయత్రి ఒకటి ఉంది, అది దేవి భాగవతంలో ఇచ్చారు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అనేది ఈ గాయత్రి మంత్రం అన్నమాట. ఇందులో బుద్ధిం యా నః ప్రచోదయాత్, మా బుద్ధిని ప్రచోదనం చేయి తల్లి అని. ఈ గాయత్రి మంత్రం చేసేదే మన బుద్ధిని ప్రచోదనం చేయటానికి. అంటే మనలో బుద్ధి ఉంది, ప్రచోదనం అంటే మేల్కొల్పటం, అవేకెన్ చేయటం. సో బుద్ధి లేకుండా ఎవరు పుట్టరు. ఎంతో కొంత బుద్ధి, ఎంత బుద్ధి లేదని మనం ఎంతమంది చేత తిట్టించుకున్నా ఏదో ఒక బుద్ధి మనలో ఉండే ఉంటుంది కదా. సో బుద్ధి లేకపోవటం అనేది ఇట్స్ నెవర్ అ ప్రాబ్లం. ఉంది, అప్పుడప్పుడే షైన్ అవుతూ ఉంటుంది. ఎందుకు అనంటే మనం మనస్సుతో ఎక్కువ ఆలోచిస్తాం. వీఆర్ డ్రివెన్ బై అవర్ హార్ట్ ఇది డిజైర్ అవుతోంది అంటే మన బుద్ధి ఇంకోటి చెప్తూ ఉంటే కూడా మనం దాన్ని నెగేట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి. ఎందుకు అనంటే మన డిజైర్స్ ఆర్ పుల్లింగ్ అస్ ఇన్ దట్ వే. మన మనస్సు మనల్ని వేరే వైపుకి లీడ్ చేస్తుంది. బుద్ధి కాన్షియస్నెస్ రూపంలో చెప్తూ ఉంటుంది మనకి, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు చేస్తావు, వద్దు, అన్ని ఇంటర్నల్ డైలాగ్స్ అన్నీ అవుతూనే ఉంటాయి.
తెలియదేముంది కదా, అందరికీ ఉండేదే. ఇదేమో అమ్మవారు ఒకళ్ళకే మాట్లాడి లోపల నుంచి ఇంకొకళ్ళకి ఉండదు. హౌ మచ్ వీ ట్యూన్ ఇన్ టు ఇట్, ఎంత మనం వింటున్నామో ఆ ఇంట్యూషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మనం దానికి మోర్ ట్యూన్ అవుతూ ఉంటే మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. మనము మన పనుల్లో మన హడావుల్లో మనం పడిపోతూ ఉంటే మనం ట్యూన్లో ఉండము. అప్పుడు మనకు ఆ వాయిస్, ఇన్నర్ వాయిస్ మనకి వినిపించదు అనమాట. సో ఆ బుద్ధి అనేది మనలో ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఈ మనసు చంచలత్వంతో వెళ్ళిపోతూ ఉంటాం కనుక ఇలా ఈ గాయత్రి అమ్మవారిని బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ అంటే ఆ బుద్ధి ఎప్పుడు ప్రచోదనమై సన్మార్గంలో పెట్టేటట్లుగా చూడు తల్లి అని మనం ఒక దండం పెట్టుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మాయ మన తప్పు అని కాదు, ఆ మాయలో ఉన్నాం మనం. మహాయోగులకే అమ్మవారి మాయను తట్టుకోవటం అనేది చాలా కష్టం. మనకి ఇట్స్ వెరీ ఈజీ టు ఫాల్ ఇన్ ట్రాప్. కాకపోతే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తే అమ్మ తప్పకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అన్నమాట. అయితే దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక వర్స్ ఉంది, అది చూద్దాము. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది దీంట్లో ఉండే ఎగ్జాంపుల్ నాకు నచ్చుతుంది, అందుకని ఐ వాంట్ టు టేక్ దిస్ అనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అని అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీపాన్ని వెలిగించాం మనం. ఓకే, ఒక దీపం ఇక్కడ పెట్టాం. ఒక కుండ తీసుకొని ఆ కుండకి చాలా చిల్లులు పెట్టి ఆ కుండని తీసుకొచ్చి దీని మీద బోర్లిస్తాం మనం. బోర్లిస్తే ఏమవుతుంది, ఆ దీపం వెలుతురు ప్రతి చిల్లులో నుండి ప్రసరిస్తోంది బయటికి. అవునా, చూసుంటాం మనం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, లైక్ చాలా మనకి ఉన్నాయి అలాంటివి. ఏంటి అంటే, ఒక లైట్ లేకపోతే ల్యాంప్ షేడ్ అని అనుకుందాం. ఒక ల్యాంప్ ఉంది, దానిపైన ఒక షేడ్కి దానికి ఏదో ఒక డిజైన్ ఉంది అని అంటే, దట్ డిజైన్ గెట్స్ ప్రొజెక్టెడ్ ఆన్ టు ద వాల్ ఆర్ వేర్ ఎవర్ ద లైట్ ఫాల్స్. ఆ డిజైన్ వస్తుంది ఆ చిల్లుల్లో నుండి, ఇక్కడ కుండలో నుండి వస్తుంది. సో ఇప్పుడు ఈ కుండ చిల్లుల్లో నుండి అన్ని వైపులకి కాంతి ప్రసరిస్తోంది కదా. ఇప్పుడు చిల్లులు దేనికున్నాయి, కుండకున్నాయి, దీపానికి ఏం లేవు కదా. సో దీపం నిత్యశుద్ధ, ఎందుకంటే దీపం ఎప్పుడు శుద్ధంగా అలాగే ఉంది. ఈ చిల్లులు లేకపోతే లోపాలు ఇవన్నీ దేనికున్నాయి, కుండకి ఉన్నాయి, అది నిత్యశుద్ధ. ఇప్పుడు మరి ప్రతి చిల్లులో నుంచి ప్రసరిస్తున్న ఈ వెలుగైతే ఇదేంటి, కుండ నుంచి వస్తుందా వెలుగు, చిల్లుల్లో నుండి వస్తుందా, లేదు కదా. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, దీపం నుండే వస్తుంది. సో ఆ దీపం నిత్య బుద్ధ. ఓకే, సో జస్ట్ అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, మనము ఆ లోపల ఉన్న దీపం, దానికి ఎటువంటి లోపాలు లేవు, శుద్ధంగా ఉంది కనుక అది నిత్యశుద్ధ. ఓకే, మళ్ళీ ఆ లైట్ ఇంత ప్రసరింప అన్ని చిల్లుల్లోంచి అన్ని వైపులకి వస్తోంది లైట్, బట్ బికాస్ ఆఫ్ దట్ నిత్య బుద్ధ. ఆ లోపల ఆ దీపమే లేకపోతే ఈ చిల్లుల్లో నుండి ఏమైనా వస్తుందా బయటికి, రాదు కదా. సో నిత్య శుద్ధ నిత్య బుద్ధ అంటే ఈ ఒక ఎగ్జాంపుల్ తోటి అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేద్దాం. సో ఇదే సేమ్ అనాలజీ మన బాడీకి మనకు అప్లై చేసుకుంటే కనుక ఏమవుతుంది, ఆ కుండ అనేది మన బాడీ. ఓకే, మన శరీరం. మన శరీరంలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, ఎన్ని అవయవాలు ఉన్నాయి, త్రూ విచ్ వీ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్. అవన్నీ ఆ కుండ కన్నా చిల్లులు అని అనుకుందాం. సో కుండ చిల్లులో అర్థమైంది కదా. మనలో వెలుగుతున్న ఆ చిచ్చక్తి, శక్తి మనలో ఉంది కదా. ఆ శక్తి ఉంటేనే మనందరికీ సేమ్ సెట్ ఆఫ్ ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి, బట్ వీ ఆల్ డూ డిఫరెంట్ థింగ్స్ అండ్ డూ థింగ్స్ డిఫరెంట్లీ ఆల్సో కదా. సో అది ఎలాగా, ఆ డిఫరెన్స్ని అమ్మవారికి ఆపాదించలేం మనం. అమ్మ మనందరిలో ఈక్వల్లీ ఉంది. మన ఇంద్రియాలని, మనలో ఉన్న శక్తిని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము అనేది ఇట్స్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ మనకున్న చిల్లులు, మనకున్న డిజైన్లు, వాటిని బట్టి వీఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ డిఫరెంట్లీ. బట్ వీఆర్ ఆల్ ప్రొజెక్టింగ్ డిఫరెంట్ థింగ్స్ ఓన్లీ బికాస్ అమ్మవారు ఉందని. అంటే మనలో
కొంతమంది తప్పులు చేస్తున్నాం, కొంతమంది ఒప్పులు చేస్తున్నాం అన్నంత మాత్రాన నీలో ఉన్న అమ్మ శుద్ధం కాదు, నాలో ఉన్న అమ్మ శుద్ధము, ఇంకొకళ్ళలో ఉన్న అమ్మ శుద్ధము అలా మనం చెప్పడానికి లేదు. అమ్మ అందరిలోనూ నిత్య శుద్ధ అయ్యే అందరిలో ఉంది. ఓకే, అమ్మ నిత్య బుద్ధ కూడా. ఓకే, ఆ బుద్ధిని మనం ఆ లోపల అసలు అంటూ ఆ జ్ఞానము, ఆ సోర్స్ ఆఫ్ జ్ఞానం ఉంది కనుకే మన బుద్ధి షైన్ అవుతోంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో షైన్ అవుతుంది, ఒక్కొక్క లెవెల్లో షైన్ అవుతూ ఉంటుంది. అవునా, కొంతమంది సంగీత విద్వాంసులే ఉంటారు, కొంతమందికి పాట పాడటమే రాదు, కొంతమంది డిఫరెంట్లీ టాలెంటెడ్, ఆల్ ఆఫ్ అస్, రైట్? అది రకరకాల విధంగా బుద్ధి మనందరిలో నుండి షైన్ అవుతుంది. సో ఆ జ్ఞానం అనేది కూడా అందరిలో ఉంటుంది ఎట్ సమ్ లెవెల్. మనం దాన్ని ఎంత ఇందాక ఇన్నర్ వాయిస్ని ఇంట్యూషన్లో ఎంత ట్యూన్ చేసుకుంటాం అలా మనకి అబండెన్స్ సోర్స్ మనలో ఉంది. దాన్ని మనం ఎంత డ్రా చేసుకుంటున్నామో, ఎంతలా ఉపయోగిస్తున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ మనము ఒక మాట మాట్లాడినా, ఒక ఆలోచన చేసిన, ఒక పని చేయగలిగిన అన్నిటికీ మూలం బికాస్ ఆఫ్ దట్ నిత్య బుద్ధ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. నిత్యము ఉంటుందమ్మ, ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఎందుకు చెప్పారు అని అంటే, ఒక గురుమూర్తి అయిన దక్షిణామూర్తి మనకి ఆ మార్గాన్ని చూపించగలుగుతాడు. ఏమని? ఆ నిత్య బుద్ధ అయిన అమ్మ, ఆ తత్వం నీలోనే ఉంది, యూ జస్ట్ హ్యావ్ టు రియలైజ్ అనేది. ఆ నిత్య బుద్ధ నిత్య శుద్ధ అయిన అమ్మవారు మనందరిలో ఉంది. అదే ఇందులో చెప్తున్నారనమాట. ఈ జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. మనకున్న ఈ జ్ఞానమే మన ఈ చక్షువు, మన అంటే ఇంద్రియాలతోటి రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మనం ఎలాగా ప్రొజెక్ట్ చేస్తున్నామో అట్లాగే ఉంది. మనకి గురుమూర్తి అయిన దక్షిణామూర్తి విల్ హెల్ప్ అస్ రియలైజ్ అని ఈ శ్లోకం. బట్ ఐ వాంట్ టు టేక్ దట్ ఎగ్జాంపుల్, కొంచెం మనకి అది రిలేట్ చేసుకోగలుగుతాం. మనందరిలో అమ్మ ఎలా ఉంది, హౌ ఇట్ అపియర్స్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ థింగ్స్ దట్ వీ డూ అని. ఇంకొకటి ఉపనిషద్ వాక్యం ఒకటి ఉంది, ప్రజ్ఞాన ఘన ఏవాస్య ప్రజ్ఞానం బ్రహ్మ అనేది. ప్రజ్ఞానం బ్రహ్మ వినే ఉంటారు. ప్రజ్ఞాన ఘన ఏవాస్య. సో ఇది ఒకసారి త్రిపుర రహస్యంలో పరశురాముడు అడుగుతారనమాట దత్తాత్రేయుల వారు అమ్మ విద్యకి, శ్రీ విద్యకి గురువులు అనమాట. దక్షిణామూర్తి దత్తాత్రేయులు ఇద్దరు గురుస్వరూపులు మనకి. అయితే ఈ పరశురాముడు ఒకసారి దత్తాత్రేయుల వారితోటి అసలు ఆత్మని ఎలా తెలుసుకోవటం ఎలా అని అడిగితే దత్తాత్రేయులు అన్నారు, తెలుసుకోవటం కష్టం అన్నారు. మరి తెలుసుకోలేనిది ఎట్లా అంటే తెలుసుకోలేరు అని మనకు ఒకళ్ళు చెప్పేస్తూ ఉంటే మనం ఎంత సాధన చేసి ఎప్పటికైనా అసలు తెలుసుకోగలుగుతామా అంటే, బట్ ప్రయత్నించి తెలుసుకోవాలి అంటారు. సో కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఎట్లాగా ఇప్పుడు మరి తెలుసుకోలేము అని మీరే చెప్తున్నారు, తెలుసుకోవాల్సింది అదే అని కూడా మీరే చెప్తున్నారు, మరి ఆ ఆత్మ వస్తువుని ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే, దేని ద్వారా ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇది బుక్, ఇది పెన్, ఇది మనిషి, ఇది అమెరికా, ఇది ఇండియా, డిఫరెంట్ థింగ్స్ని మనం ఏ బుద్ధితో గ్రహిస్తున్నామో, ఏ ఆత్మశక్తితో గ్రహిస్తున్నామో, ఆ గ్రహించేది ఏదైతే ఉందో అదే ఆత్మ. అందుకని ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అనమాట. తెలుసుకోగలగటం ఎంత కష్టం అంటే, ఇట్స్ టూ క్లోజ్ టు అస్. అన్ని దాని ద్వారానే తెలుసుకుంటూ ఉంటే we fail to realize the value of what it is. సో అందుకని కష్టం అని అంటున్నారనమాట. సో మనం ఏం చేస్తామనంటే, దాని ద్వారా అన్ని తెలుసుకుంటున్నాము, వీఆర్ యూజింగ్ దట్ ఆత్మ ఇన్ ఎవ్రీ పాసిబుల్ సెన్స్ అండ్ వే, ఎవ్రీ క్షణం యూజ్ చేస్తున్నాం. కానీ అది ఏంటి అని మనం పాండర్ చేయట్లేదు. నేను అని అనేసుకుంటున్నాం. రమణ మహర్షులు మనకి చెప్పిన ఇది ఏంటి అంటే, విచారణ చేయటం. ఏంటి అంటే, ఆ నేను నువ్వు అనుకుంటున్నావు కదా, కీప్ ఆన్ గోయింగ్ ఇన్సైడ్, ఇంట్రోస్పెక్ట్ చేసుకో. ఏది ఆ నేను, హూ యామ్ ఐ, దట్స్ వాట్ ఇట్ ఈస్ కదా. అండ్ చాలా సింప్లెస్ట్గా చెప్పారనమాట. అదొక్కటి క్వశ్చన్ మనం టైం దొరికినప్పుడల్లాట కూర్చుని మనం ఆ క్వశ్చన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే, యూ లెర్న్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏది మనం కాదో తెలుసుకుంటూ ఉంటాం.
సో శాంత స్థితి అని చెప్పుకున్నప్పుడు ఇది కానిది ఇది కానిది ఇది కానిది ఇది కానిది ఏది లేనిది అది శాంతం అన్నట్లు, అలాగా ఈ ఆత్మతత్వం అంటే ఏంటి అంటే ఇది కాదు ఇది కాదు, ఈ బాడీ కాదు, ఈ ప్రాణం కాదు, అలా తెలుసుకుంటూ 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 మనం వెళ్తే చివరికి ఇంకా ఎక్కడ మనకి ఆన్సర్ లేదో, ఇంకా దాటి ముందుకు వెళ్ళలేమో, దట్ ఈస్ ఆత్మతత్వం. సో తెలుసుకోగలం. కాకపోతే మనం ఈ మాయని దాటుకొని వెళ్ళటం చాలా కష్టం. ప్రాక్టీస్, సాధన చేయాలి. ఇట్లా ఈ క్వశ్చన్ తీసుకోవాలి, రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి, దాని మీదే ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ యూనివర్స్ ఎట్లాంటిది అని అంటే, మనకు ఒక క్వశ్చన్ ఉంటే ఆన్సర్ లేకుండా ఉండదు. బికాజ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, మనకి ఏ డౌట్ ఫస్ట్ రావట్లా. దెర్ ఆర్ సో మెనీ మాస్టర్స్ అంతకు ముందే, మనకన్నా ముందు, దట్ ఆన్సర్డ్ ఆల్ ఆఫ్ దిస్ జస్ట్ లైక్ దట్. సో ఆన్సర్స్ ఆర్ అవుట్ దేర్. మనం ఫైండ్ చేయాలి, ఇంక్వైర్ చేయాలి. సో కొన్నిసార్లు ఎలా అవుతుంది అని అంటే, ఈ ప్రతి ఆన్సర్ మనం గ్రంథాల్లో వెతుక్కోవాలి, లేకపోతే గురువు కావాలి, గురు ద్వారానే తెలుసుకోవాలి. దోస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్. ఎందుకంటే గురువు ద్వారా వచ్చే జ్ఞానం అనుభవపూర్వకంగా చెప్తారు కనుక అది చాలా వాల్యుబుల్. కొన్నిసార్లు ఆ స్కోప్ లేదు మనకి, అవన్నీ అందుబాటులో లేవు అనుకోండి. నేను బిలీవ్ చేసేది ఏంటి అని అంటే, జస్ట్ కీప్ కాంటెంప్లేటింగ్ ఆన్ దట్ క్వశ్చన్, యూ విల్ సమ్హౌ సమ్వేర్ ఫైండ్ ద ఆన్సర్. ఏదో ఒక ప్రవచనంలో వింటామో, లేకపోతే ఎవరో క్యాజువల్ మాటల్లో చెప్పేయటమో, సంథింగ్, ఇఫ్ యూ నీడెడ్ టు హియర్ దట్ ఆన్సర్, యూ విల్ గెట్ ఇట్. సో అట్లా మనం ఎప్పుడు క్వశ్చన్ పెట్టుకోవాలి, అమ్మవారిని అడుగుతూ ఉండాలి, మనకి తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. ఆ మాయని మనము ఆత్మతత్వాన్ని అనేది మర్చిపోయేసి ఈ శరీరమే మనము అనేసుకుంటూ ఉంటాం కనుక వి ఫర్గెట్ దట్. ఆ ఆత్మతత్వాన్ని మనం మర్చిపోతున్నాము. బట్ మోర్ ఇఫ్ వి ఇంట్రోస్పెక్ట్, అదే అంతర్యాగం అంటే, అది చేస్తూ ఉంటే తప్పకుండా తెలుసుకుంటాం, గ్రహిస్తాం అనమాట ఎప్పటికైనా. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. సో అమ్మవారు అందరిలోనూ బుద్ధి రూపంలో ఉంది. నీకు బుద్ధి లేదు అని ఎవరో అన్నంత మాత్రాన వాళ్ళకి బుద్ధి లేకుండా ఏం పోలేదు. మేబీ ఆ విషయంలో మన బుద్ధి పనిచేయలేదేమో, కానీ బుద్ధి అందరికీ ఉంది. సింపుల్. ఓకే. మనము కొన్నిసార్లు వింటూ ఉంటాం కదా, బుద్ధి కర్మానుసారిణి అని. సో అంటే వదిలేస్తామా? ఇప్పుడు నాకు ఇలా జరగాలని రాసి పెట్టుంది ఈ కర్మ, ఓకే నా బుద్ధి ఇట్లా పనిచేస్తుందంటే మేబీ అలానే పనిచేయాలేమో, ఎందుకంటే నాకు ఏదో రాసి పెట్టుందేమో, అలా అనేసుకుంటే ఇంక అక్కడ సాధన లేదు, ప్రయత్నం లేదు, ఏమీ లేదు. రైట్? మనకి ఈ పురాణాలు వింటాము, మనము ప్రవచనాలు వింటున్నాము, ఏ ధర్మం ఏంటి అధర్మం ఏంటి తెలుసుకుంటున్నాము. సో మనకుండే కాన్షియస్ మైండ్ తోటి అమ్మని నమ్ముకుని, అమ్మ సాక్ష్యంగా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని మనకు అనిపిస్తే, వీ జస్ట్ కీప్ గోయింగ్. కోర్స్ కరెక్ట్ చేస్తుంది అమ్మవారు, సమ్హౌ షీ విల్ కరెక్ట్ ఇట్. తప్పు దారిలో వెళ్తూ ఉంటే, లేదు అని అంటే అవుతుంది. అంతేకాని ఇలా రాసి పెట్టుందిలే, ఇట్లానే రాసి పెట్టుందేమోలే, నాకు ఇది చేస్తా అని ఈజీ వే అవుట్ తీసుకొని అలాగే చెప్పద్దు. బట్ యా, బుద్ధి కర్మానుసారిని అంటారు ఫర్ ష్యూర్. ఇప్పుడు మనకి బుద్ధి ఇన్నాళ్ళు ఒకలా ఆలోచించాము, సడన్ గా ఒక విషయంలో వి ఫీల్ కంపెల్డ్ టు థింక్ ఇన్ అ సర్టెన్ వే which might lead us into problems. మనకు అలా కర్మఫలం అలా రాసి పెట్టినందుకే బుద్ధిలా పనిచేస్తుంది. అది కూడా అమ్మ ప్రసాదమే అని అనుకుంటాం చివరికి. కాకపోతే మనం ఏమనుకోవాలి అని అంటే, యా బుద్ధి కర్మానుసారిణి, అగ్రీడ్. ఓకే. ఎందుకంటే అవర్ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ దట్ వీఆర్ మేకింగ్ ఈజ్ పేవింగ్ అవర్ పాత్ ఇన్ టు ద ఫ్యూచర్. మన లైఫ్ని ఎలా ఉంటుంది అనేది నిర్దేశిస్తున్నది మనం తీసుకునే ప్రతి డెసిషన్, మనం చేసే ప్రతి యాక్షన్. ఇట్స్ డిటర్మినింగ్ అవర్ ఫ్యూచర్ పాత్. అవునా? సో బుద్ధి కర్మానుసారిని కరెక్టే. కాకపోతే ఆ బుద్ధిని మార్చగలిగి, మన కర్మఫలాల్ని మార్చగలిగే శక్తి ఉన్నది నిత్య బుద్ధ అయిన అమ్మవారికి. కనుక అమ్మవారిని మనము ఆశ్రయిస్తే మన బుద్ధిని ప్రచోదనం చేసి మనని సన్మార్గంలో పెడుతుంది అమ్మవారు. సో అందుకు అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నిత్య శుద్ధాయే నమః, నిత్య బుద్ధాయే నమః. నెక్స్ట్ నామం వచ్చి నిరవద్య. నిరవద్య కూడా 4 అక్షరాల నామము. శ్రీ నిరవద్యాయై నమః. అవద్యం అంటే దోషం. ఓకే. అంటే ఎటువంటి దోషములు లేని తల్లి నిరవద్య అయింది. మీకు గుర్తుందో లేదో, మనము సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభ, ఆ నామాల దగ్గర అనవద్యాంగి అనే దాంట్లో
ఈ అవధ్యం అంటే ఏంటి, అవధ్యానికి ఆపోజిట్ అనవద్య ఆర్ నిరవధ్య. ఓకే, సో అలాగా ఈ నిరవధ్యాయ నమః అనేది ఇక్కడ నామం. అక్కడ అనవద్యాంగి అంటే అక్కడ అమ్మ సాకార రూప వర్ణంలో వచ్చింది కనుక ఆ నామము సర్వారుణ మొత్తం ఎర్రగా వెలిగిపోతూ అనవద్యాంగి అంటే అమ్మ ఆకారం ఎలా ఉందంటే ఒక్క అంగానికి కూడా ఇది దోషం అని పట్టడానికి లేనంత పర్ఫెక్ట్ గా ఉంది సాముద్రిక లక్షణాలను బట్టి, కానీ అలా చూస్తే అన్నట్లుగా అలా ఆ అర్థంలో చెప్పుకున్నాము అక్కడ దోషాలు లేవని. ఇక్కడ మనం నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ నిరవధ్య అంటే ఫ్యూ అదర్ మీనింగ్స్ చెప్పుకున్నాం. ఓకే, సో వంక పెట్టడానికి వీలు లేదు అమ్మవారికి. అది అమ్మ సాకార రూపం తీసుకున్నా నిర్గుణ రూపం తీసుకున్నా వంక పెట్టడానికి వీలు లేనటువంటిది. అనవద్యాంగి అంటే అనవద్యము అంటే అనింద్యములు అంటే నిందించడానికి ఏమీ లేదు అన్నమాట. అలాంటి దోషాలు ఏవి లేవు అమ్మ దగ్గర. అసలు దోషాలంటే ఏంటి, మనకందరికీ ఉన్న దోషాలు అవేంటో కొన్ని చూద్దాం. అసత్యం. అసత్యం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రపంచమంతా సదసద్ రూపిణి అని చెప్పుకుంటాం అమ్మవారిని. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, కానీ మనం చూస్తున్న ఈ జగత్తు సత్తా కాదు కదా, అసత్. అసత్యం అయిన ఈ జగత్తులో ఉన్నాం మనం, అసత్యమైన ఈ ఉపాధిలో, అసత్యమైన ఈ రిలేషన్స్లో ఉన్నాం. సో మనం చూసేదంతా అసత్యం. సో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా కదా, ఎవర్ చేంజింగ్. సో ఇట్స్ ఆల్ అసత్యం అన్నమాట. సో అమ్మవారు సత్యవ్రత సత్యరూప, సత్యానికి మూర్తిభవించిన రూపం. అమ్మ ఎప్పుడు అలాగే ఉంటుంది, మార్పు ఉండదు, సత్వస్తువు అమ్మ. ఓకే, సో అది ఆపోజిట్. అదొక దోషం, ఆ దోషం మనకుంది, అమ్మకి లేదు. అనిత్యం. ఇప్పుడు మన శరీరం ఎంత అనిత్యమో తెలుసు కదా, ఇవాళ ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు. ఈ ప్రపంచం చూస్తూనే ఉన్నాము. జియోగ్రాఫికల్గా కూడా ఎన్ని చేంజెస్, ఒక కంట్రీలు మునిగిపోవటం ఉంటుంది, లేకపోతే ల్యాండ్ డివిజన్స్ అయిపోతూ ఉంటాయి, ఎన్నో అవుతూ ఉంటాయి, లేకపోతే ఏదో వచ్చి భూమిని గుద్దేస్తే భూమే ఎగిరిపోతుంది. సో ఇదంతా ఏంటి, అనిత్యం. ఎట్ సమ్ పాయింట్ దిస్ ఆర్ ఆల్ బౌండ్ టు డిసపియర్, రైట్? సో అందుకని మనమందరం అనిత్యం. అమ్మవారు నిత్య, శాశ్వతి, ఎప్పుడూ ఉండేది, నిత్యం ఉంటుందన్నమాట. సో అమ్మవారికి అనిత్యం అనే దోషం లేదు. జడత్వం అంటే చలనం లేకుండా ఉండటం. ఏంటలా జడంలా కూర్చున్నావు అని అంటారు, అంటే కదలిక లేకుండా చేతనత్వం లేకుండా అలా కూర్చోవటం జడత్వం మనకుంటుంది. అదే అప్పుడప్పుడు అలసత్వం వల్ల కావచ్చు, ఎలాగన్నా కావచ్చు. వేరే అమ్మవారు చైతన్య స్వరూపిణి, చిచ్చక్తి. అమ్మ చిచ్చక్తి చైతన్య రూప అని అన్నాం కదా. సో ఆ అమ్మవారు, ఇంకా అమ్మవారికి అసలు జడత్వం అనే స్పర్శ కూడా ఉండదు, అవునా? సో అమ్మకి ఆ దోషం కూడా లేదు. నెక్స్ట్ దోషం పరాధీనత్వం. అంటే మనము ఎన్నో విషయాలకి ఎంతో మంది మీద డిపెండ్ అయి ఉన్నాం. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. అమ్మవారి మీద అనుకున్నా కూడా ఇందాకే చెప్పుకున్నాం, మనకి ఆధారము ఆశ్రయము అన్నీ అమ్మ. వేరాస్ అమ్మ నిరాధార, నిరాశ్రయ. ఇక్కడ ఇంకా పరాధీనం అంటే ఇంకొకళ్ళ ఆధీనంలో మనం ఉంటాం, రైట్? చాలా అంటే వీఆర్ బౌండ్ టు సో మెనీ పీపుల్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్. ఒక రిలేషన్లో ఉన్నామంటే వీఆర్ బౌండ్ టు దట్ రిలేషన్. కష్టము నష్టము అన్నీ భరిస్తాము, అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము, బట్ ఒక ఆధీనంలో ఉంటాం ఒకళ్ళకి. ఓకే, వేరాస్ అమ్మవారు స్వతంత్ర. అంటే అమ్మ బై హర్ సెల్ఫ్, హర్ ఓన్ టర్మ్స్. అమ్మకి ఇంకొకళ్ళు అమ్మని ఆధీనంలో పెట్టుకోవటం అనేది ఎప్పుడు లేదనమాట. సో ఆ పరాధీనత్వం అనే దోషం కూడా అమ్మకి లేదు. పౌరుషేయం అదొక దోషం. అంటే మనుషుల చేత క్రియేట్ చేయబడినది అది. మనందరం లైక్ వీఆర్ బార్న్ టు పీపుల్, మనం ఉండే ప్లేసులు ఇవన్నీ ఎంత పౌరుషేయమో తెలుసు, అన్ని మ్యాన్ మేడ్ థింగ్స్లో బ్రతుకుతున్నాం మనం, అవునా? వేరాస్ అమ్మ వేదాల స్వరూపం, అపౌరుషేయం అమ్మ. ఆద్యంతరహిత, ఆది లేదా అంతము లేదు, అంటే నో బడీ క్రియేటెడ్ హర్, ఆద్యంతరహిత. వేరాస్ వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై సమ్వన్. సో పౌరుషేయం అనే దోషం కూడా అమ్మవారికి లేదు. అసాధ్యం, మనకి ఎన్నో అసాధ్యాలు ఉంటాయి, కొన్ని దుస్సాధ్యాలు ఉంటాయి, కొన్ని అసాధ్యాలు ఉంటాయి. వేరాస్ అమ్మవారికి సత్యకామ సత్య సంకల్ప. అమ్మ అనుకుంటే అది అవ్వకపోవటం అనేది ఏం లేదు. మనకి చాలా మనం ప్రయత్నిస్తాము, కొన్నిట్లో సక్సెస్ కొన్నిట్లో ఫెయిల్యూర్. సో అసాధ్యాలు ఉంటాయి మనకి, ఆ దోషం అమ్మవారికి లేదు. అమ్మ అనుకుంది అంటే సాధ్యమై ఉంటుంది అంతే. అమ్మ అనుకోవాలి కానీ సాధ్యం ఈజ్ ఆల్రెడీ దేర్. అట్లా
పరిచ్ఛిన్నం లాస్ట్ది, అదొక దోషం. పరిచ్ఛిన్నం అంటే వీఆర్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్, చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో కూడా ఎగ్జాంపుల్. వేరేస్ అమ్మ అపరిచ్ఛిన్న, అమ్మ ఒకే ప్లేస్లో ప్రపంచం మొత్తం ఎవరికి కావాలంటే వాళ్ళకి పలుకుతుంది. అనేక కోటి బ్రహ్మాండాలలో కూడా అమ్మ ఉంటుంది. సో అమ్మకి ఒక లిమిట్, పరిచ్ఛిన్నం అంటే ఒక లిమిట్, అలాంటిది ఏది లేదు. సో అమ్మ అపరిచ్ఛిన్న. సో ఈ అసత్యం, అనిత్యం, జడత్వం, పరాధీనత్వం, పౌరుషేయం, అసాధ్యం, పరిచ్ఛిన్నం ఇటువంటి దోషాలు ఏవీ లేనిది కనుక అమ్మ నిరవధ్య, మనందరం అవధ్యులం. ఓకే, అదొక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే అవధ్యం అంటే నరకం అనొక మీనింగ్ ఉందన్నమాట. నరకం అంటే ఒక లోకము, స్వర్గం అంటే ఒక లోకము అలా అనుకుంటాం కదా మనం. సో ఓకే, నిజంగానే ఉండుండొచ్చు కాక మనం చూడలేదు కనుక ఉన్నాయనే అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఆల్ ఆఫ్ అస్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, అబ్బా స్వర్గం ఇక్కడే ఉన్నట్లుంది అని అనుకుంటాం. ఏంటి, ఒక ఎండపాటును పడి వచ్చి ఒక నీడ దొరికినా లేకపోతే చల్లటి నీళ్లు దొరికినా ఇదే స్వర్గం అని అనుకుంటాం. ఉన్నాయి కదా అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో రిలేట్ చేసుకునేవి మీరు కూడా. సిమిలర్లీ ఏదైనా బాధ వస్తే అబ్బా నరకంలా ఉంది అని అనుకుంటాం. ఎన్నిసార్లు అనుకోలేదు. లేకపోతే ఎవరైనా సతాయిస్తుంటే అబ్బా నరకం చూపిస్తున్నారు, నరకం అంటే ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అనే అనుకున్నాం మనం. ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. స్వర్గం నరకం ఈ లైఫ్లో మనం ఉన్న చోటే మనం చూస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఆ ప్లేస్ ఎక్కడో ఉంది ఫిజికల్ లొకేషన్, స్వర్గం అంటే అదే నరకం అంటే ఇదే, ఉన్నాయో లేదో తెలియదు కానీ మనం అలా అనుకుంటాం. సో బేసిక్గా వాట్ ఇట్ ఈజ్ ఈ స్వర్గము నరకము ఇవన్నీ అవర్ మెంటల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అదే స్వర్గం అదే నరకం అనిపిస్తుంది. అంటే ఒక సుఖానుభవం మనం పొందుతుంటే అదే స్వర్గం, ఒక దుఃఖానుభవం లేకపోతే ఒక యాతన పడుతున్నాం దానికి దుఃఖ స్పర్శ ఉంటే అదే నరకం. వేరే నరకము స్వర్గం ఏమీ లేవు. అది మనం మెంటల్గా హౌ వీఆర్ టేకింగ్ ఇట్ దాన్ని బట్టి అది స్వర్గమా నరకమా అనేది తెలుస్తుంది. అందుకే మనం చూస్తే ఒకే సినారియోలో ఇద్దరు ఉంటే కూడా ఒకళ్ళకి అది చాలా బాగా అనిపించవచ్చు, డిపెండింగ్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నది ఇంకొకళ్ళకి చాలా ఎనోయింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే అంటారు అందరం ఒకే లోకంలో ఉన్నా ఎవరి లోకం వాళ్ళది అని అంటే ఇదే అనమాట. సో సేమ్ సినారియోలో ఉన్నా బికాస్ ఆఫ్ అవర్ మెంటల్ స్టేట్ వీ ఈదర్ లైక్ ఇట్, వీ డు నాట్ లైక్ ఇట్. స్వర్గం అంటాము, నరకం అంటాము, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హౌ వీ ఫీల్ అబౌట్ ఇట్. సో ఎవరి లోకం వాళ్ళది అంటే అదే అర్థం అనమాట. అంటే ఇక్కడ మనందరం ఫిజికల్గా ఈ లోకంలో ఉన్నాం కానీ నా ఊహల్లో ఇఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ సంథింగ్ ఐ మీన్ స్వర్గం, లేదంటే నరకంలో ఉండొచ్చు లేదా ఇక్కడే ఉండొచ్చు, ఎనీ స్టేట్ రైట్. సో ఎక్కడ ఉంటాం అనేది మన మెంటల్ స్టేట్ని బట్టి ఉంటుంది. స్వర్గం నరకం అంటే అదే. సరే, బ్యాక్ టు ద పాయింట్. అవధ్యం అనే నరకం ఉందిట. ఓకే, అయితే ఆ నరకము ఈ వేదన, ఎక్కడైనా మనం వేదన అనుభవిస్తున్నాము, ఏదైనా యాతన పడుతున్నాం, నరక యాతన అంటారు, నరక యాతన పడుతున్నాం, అట్లాంటిది ఉంటే అదే నరకం. తస్మాత్ అహర్నిశం దేవీం సంస్మరేత్ పురుషో యది నయాత్ అవధ్యం నరకం సంక్షీణ శేషపాతకః అని చెప్తున్నారు. అంటే అహర్నిశలు అమ్మని ఆశ్రయించి సంస్మరేత్ స్మరిస్తూ ఉండే వాళ్ళకి అమ్మ సమస్త పాపాల నుండి సంక్షీణ శేషపాతకః మిగిలిన పాపాలన్నింటినీ క్షీణింపచేసి విముక్తుల్ని చేసి మనకి అవధ్యం అనే నరకాన్ని తప్పిస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ శాస్త్రవచనాలు. సో వి కాంట్ డినై దోస్. అంటే ఏంటంటే ఇప్పుడు భగవన్నామస్మరణం వల్ల మినిమం బేసిక్ ఏం జరుగుతుంది అంటే మనము ఎన్నో పాపాలు మూట కట్టుకొని తెలియకుండా వేసుకుని వెళ్తూ ఉంటాము. అట్లాంటి చిన్న చిన్న పాపాలు తెలిసి తెలియక అక్యుములేట్ చేసుకునేవన్నీ ఆ భగవన్ నామస్మరణం వల్ల తెలియకుండా మనకి పోతాయి, మనకు తెలియక్కర్లేదు కూడా. సో అది నిరవధ్య అనమాట. మనకి అందరికీ చాలా ఫెమిలియర్, ఇది వింటూనే ఉంటాం. నిత్యాయ నిరవధ్యాయ నిత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం వింటూ ఉంటాము. సో అక్కడ నిరవధ్య నెక్స్ట్ టైం విన్నప్పుడు ఈ మీనింగ్ మనకి గుర్తొస్తుందని చెప్తున్నాను. సో నిరవధ్య అంటే అదనమాట. నెక్స్ట్ నామం వచ్చి నిరంతర. ఇది కూడా మళ్ళీ 4 అక్షరాల నామమే అనమాట. సో నిరంతరాయే నమః, శ్రీ నిరంతరాయే నమః. ఓకే, ఇక్కడ మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. అంతరం అంటే ఏంటి అనేది
విల్ టేక్ ఎ లుక్. ఫస్ట్ అంతరం అని అంటే ఏంటి? డిఫరెన్స్, ఒక భేద దృష్టి ఉండటం అనేది అంతరం అంటే మీనింగ్. సో ఇప్పుడు అమ్మలకి యూజువలీ మనకి మేబీ మనకి ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒక్కొక్కళ్ళ బిహేవియర్ వల్ల లేకపోతే ఇంకోటి వల్ల ఫేవరెటిజం ఉంటుంది, కొద్దిగా పార్షియాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టమో మగ పిల్లలంటే ఎక్కువ ఇష్టమో లేకపోతే వాళ్ళ ట్రేట్స్ని బట్టి ఒక్కొక్కళ్ళని మనం లైక్ చేసే దాంట్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు మన మామూలు తల్లులకి. వేరాజ్ అమ్మవారికి సృష్టిలో ఉండే ప్రతి ప్రాణి పట్ల, అది ఒక చిన్న చీమ అయినా లేకపోతే ఒక మహాయోగి అయినా, అమ్మకి ఉండే కరుణ ప్రేమ అనేవి అసలు అంతరం లేదనమాట. అందుకని నిరంతర అమ్మ ప్రేమ ఎలాంటిదంటే నిరంతరమైన, భేదాలు లేవు, నువ్వు ఇదా నువ్వు వదా అనే భేదం లేదనమాట. అందుకే కుపుత్రో జాయేత భవతి కుమాతా న భవతి, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. ఓకే, అంటే కుపుత్రులు ఉండొచ్చు, పిల్లలు చెడ్డవాళ్ళు కావచ్చు, కానీ అమ్మ ఎక్కడ చెడ్డగా ఉండదు. అంటే ఆ భేదాన్ని అమ్మ ఎప్పుడు చూపించదు పిల్లల పట్ల అని అనమాట. సో అలాగా నిరంతర అంటే అమ్మ అంత భేద దృష్టి లేకుండా అందరినీ అంతే ప్రేమగా చూస్తుంది అని, ప్రేమ రూపిణి, ప్రేమ స్వరూపిణి అమ్మవారు. తర్వాత ఏతస్మిన్ నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. సెకండ్ మీనింగ్, ఇప్పుడు అంతరం అంటే మనం ఏం చెప్పుకున్నాం? అమ్మకి భేద దృష్టి మన పట్ల లేదు అని చెప్పుకున్నాం. నా ఇప్పుడు ఫ్లిప్ చేస్తే మనకి అమ్మ పట్ల భేద దృష్టి ఉందా లేదా? అంటే మనం ఏదో అమ్మవారిని జడ్జి చేస్తున్నాము, అమ్మ ఇక్కడ ఇది చేసింది కరెక్ట్, ఇది చేసింది తప్పు, అలా చేస్తున్నాము అని కాదు భేద దృష్టి అని అంటే. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో భేద దృష్టి అంటే ఏమవుతుందంటే, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ అమ్మవారు యాజ్ సమ్వన్ అదర్ దాన్ యూ, డిఫరెంట్ ఫ్రమ్ యూ. నాకు అమ్మవారికి అభేదం అనే అద్వైత స్థితికి వెళ్ళేంత వరకు మనందరికీ భేద దృష్టి ఉంది. అమ్మని మనం వేరొకరుగా చూస్తున్నాము, మనమున్నాం, అమ్మ ఉంది, మనం అమ్మని ఆశ్రయిస్తున్నాం, అమ్మ మనకు రక్షణ ఇస్తోంది. సో మనకి ఎప్పుడు అద్వైతం అనేది ఉందన్నమాట. అద్వైతం ద్వితీయావే భయం భవతి అని అంటారు కదా, అద్వైతం అనేది ఉన్నంత కాలం మనకి భయం అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఆ భేద దృష్టి అనేది మనకి పోతే భయం అనేది లేదు. అగైన్ వేదాంత టర్మ్స్లో భయం అంటే అజ్ఞానం కూడా, అజ్ఞానం వల్లనే భయం. ఓకే, సో ఎప్పుడైతే మన అద్వైత స్థితికి చేరుకుంటామో, ఇందాక చెప్పుకున్నాం కదా ప్రపంచోపశమం అని, అప్పుడు అన్నీ పడిపోయి మనం అద్వైతంగా మిగిలినప్పుడు అప్పుడు ఉండేది శాంతమే, భయం లేదు అక్కడ. సో అది నిరంతర అంటే ఏంటి అని అంటే, అమ్మకి మనకి భేద దృష్టి లేదు, కానీ మనము ఆ అంతరాన్ని చూస్తున్నాము, బట్ అమ్మకి లేదు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత అంతరం అంటే అంతరాయం లాగా అర్థం చేసుకోవచ్చు. ఆ అంతరాయం లేదు, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఖాళీ లేకుండా పూర్తిగా నిండిపోయి ఉంది అమ్మవారు, అది నిరంతర. సో ఇప్పుడు విశ్వాన్ని క్రియేట్ చేసి విశ్వమంతటా అమ్మ నిండిపోయింది. విశ్వంలో ప్రతి అణువులో ప్రతి మూలకి అమ్మ పూర్తిగా నిండిపోయి ఉంది. ఓకే, అమ్మ లేని ప్రదేశం ఏది అని అంటే చూపించడం కష్టం, మనకందరికీ అది అర్థం కాలేదు, కానీ ప్రహ్లాదుడికి చాలా బాగా అర్థమైంది. వాళ్ళ నాన్న అడిగితే ఎక్కడ ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్పాడు. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నది శ్రీహరే, ఆ పరమాత్మ తత్వం ఎక్కడ పడితే అక్కడ ఉంది అని అంటే గాడ్ రెడీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎట్లా పాయింట్ చేస్తాడో నేను ఎక్కడి నుంచి రావాలో అన్నట్టు, అలా ఎక్కడ అంతరం లేకుండా ప్రతి చోట నిండిపోయి ఉంటే అప్పుడు ఇదిగో ఈ స్తంభంలో చూపించు అంటే అక్కడి నుంచి వచ్చారు విష్ణు, అవునా? సో సిమిలర్లీ అమ్మ లేని ప్రదేశము అనేది లేకపోతే మనలో ప్రాణుల్లో కానీ ఎక్కడ అది లేనే లేదనమాట. అందుకని నిరంతర. సో అమ్మ లేని చోట ఎక్కడ లేదు కనుక పూర్తిగా నిండి ఉంది కనుక నిరంతర. అనదర్ మీనింగ్ ఈ అంతరాయం మీనింగ్లోనే చూసుకుంటే ఏంటి అని అంటే, ఇప్పుడు అమ్మ చేసే కార్యాలు ఉన్నాయి. పంచకృత్య పరాయణ అమ్మవారు, సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 కార్యాలు అమ్మ చేస్తూనే ఉంది ఫర్ ఎటర్నిటీ. అది కాన్స్టెంట్ సైకిల్ నడుస్తూనే ఉంది, ఎక్కడ అంతరాయం లేదు. ఇవాళ మనకి 5 రోజులు వర్క్ చేసామంటే మనకు ఒక వీకెండ్ కావాలి, ఒక బ్రేక్ కావాలి వర్క్ నుంచి.
లేకపోతే ఇన్ని రోజులు చేస్తే ఒక బ్రేక్ కావాలి, ఫుడ్ ఇవాళ బయట తింటాము, సంథింగ్ కిచెన్లో బ్రేక్ కావాలి, పెద్దానికి ఒక బ్రేక్ కావాలి మనకి. అమ్మ అలా అనుకోవట్లేదు, నిరంతరం ఆ సృష్టి కార్యక్రమాలని అలా చేస్తూనే ఉంది ఫర్ గాడ్ నోస్ హౌ లాంగ్ అంతే. సో అది నిరంతర అంటే అలాగే చేస్తుంది. అందుకే అమ్మ సౌందర్యాన్ని వర్ణించడానికి కూడా సౌందర్య లహరి అన్నారు. లహరి అంటే అలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది నిరంతరంగా, ఎడతెరిపి. అమ్మ అరుణాం కరుణా తరంగితాక్షి అంటే తరంగాల్లాగా, అదే నిరంతరం. అమ్మ కృప, అమ్మ సౌందర్యము, అమ్మ అనుగ్రహము, ఇవన్నీ నిరంతర అన్నమాట. ఏవి అంతరాయం లేదు, అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఎవరినో అనుగ్రహించింది ఇంకా అమ్మ దగ్గర అనుగ్రహం అయిపోయింది అనుకోవడానికి లేదు కదా, నిరంతర అన్నమాట. అందుకని అమ్మ అంతర అవకాశ అవధి పరిధాన అంతర్ధి భేదం ఛిద్రం, ఇలా నానా అర్థాలు చెప్పారు. అంతరం, అవకాశం, అవధి, పరిధి, అంతర్ధి, భేదము, ఛిద్రము అంటే వీటన్నిటికీ మీనింగ్ ఏంటంటే ఒక హద్దు, లోపం కానీ, భేదం కానీ, ఒక పరిమితి కానీ. ఇందాక చెప్పుకున్నాం కదా మనము దోషాలు. సో అలాంటివి ఏవి లేని ఆ చిత్ స్వరూపం ఏదైతే ఉందో అది నిరంతర అయిన అమ్మవారు. సో అది నిరంతర నామం అన్నమాట. ఇంకా ఒక్కటి చెప్తాను, నిష్కారణ. ఓకే, అది 4 అక్షరాల నామం. మళ్ళీ శ్రీ నిష్కారణాయే నమః అంటే ఏ కారణము లేనిది నిష్కారణ. ఓకే, ఈ ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారు ఒక సాకార రూపం తీసుకోవటానికి, అంటే దేవతలు ప్రార్థిస్తే తీసుకున్నారు, అదంతా తీసి పక్కన పెడితే అమ్మకి కారణం అక్కర్లే. ఇఫ్ షీ వాంట్స్ అట్ హర్ ఫ్రీ విల్ షీ కెన్ డూ ఎనీథింగ్. సో అది నిష్కారణ. షీ డజంట్ నీడ్ ఎ రీజన్ టు టేక్ ఎనీథింగ్, టు డూ సంథింగ్ అనమాట. సో కాకపోతే మనకి ఈ పంచకృత్యాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఆ పంచకృత్యాలు చేయడానికి మనం ఏదైనా పని చేయాలి అంటే మనకు ఒక కారణం కావాలి, బికాజ్ వీ లుక్ ఫర్ ద అవుట్కమ్ అనమాట. అమ్మ ఏదైనా చేస్తుంది అని అంటే దానికి కారణం ఏది ఉండదు, జస్ట్ లీలగా చేస్తుంది అనమాట. బాలా లీలా వినోదిని అని అంటాం కదా మనం. చిన్నపిల్లలు ఆటలు ఆడుకున్నట్లుగా అమ్మ ఈ విశ్వాన్ని క్రియేట్ చేసి మనందరితో ఆడుకుంటోంది. ఇట్స్ జస్ట్ ఎ లీల అమ్మకి. దానికి ఒక కారణం, ఇది ఎందుకు చేస్తున్నాను అట్లాగేమి అమ్మ చేసే కార్యాలకి కారణం ఉండదు. కార్యకారణ సంబంధం అనేది మనకందరికీ ఉంటుంది, వేరే అమ్మకి అలాగా కారణం ఏది లేదు అమ్మ చేసే కార్యాలకి అనమాట. సో అమ్మ ఇచ్ఛా జ్ఞాన శక్తి స్వరూపిణి కనుక అట్ హర్ ఫ్రీ విల్ షీ విల్ డూ ఎనీథింగ్. సో నిష్కారణ అనమాట అమ్మవారు. సో ఒక అమ్మవారిని ఒకళ్ళని అనుగ్రహించింది అని అంటే ఎందుకు వీళ్ళని అనుగ్రహించామని అడిగే అథారిటీ ఇంకెవరూ లేరు. నో వన్. నేను అనుగ్రహించాలనుకున్నాను, అనుగ్రహిస్తున్నాను, దట్స్ ఇట్. అలా అనమాట అమ్మవారి ఇది నిష్కారణ. అసలు అమ్మ అనుగ్రహానికి కారణమే అక్కర్లేదు, ఎందుకంటే అమ్మ కదా జగన్మాత. సో అమ్మ అనే అంటే నా పిల్లలు అనే ప్రేమ ఒక్కటి చాలు దానికి. మనము మన యోగ్యత ఏంటి అవన్నీ మనం చూసుకోకర్లేదు. యాజ్ లాంగ్ యాజ్ అమ్మ అనుగ్రహం ఉంటే చాలు, దానికి కారణం అక్కర్లే. మనకు ఒకటి ఇచ్చింది అని అంటే ఇస్తుంది అంతే, అమ్మకి ఇవ్వాలనిపిస్తే ఇస్తుంది, అట్లా అనమాట. అందుకే మనం ఏది చేసినా పరమేశ్వరి ప్రీత్యర్థం చేస్తే సరిపోతుంది అనమాట. సో సమస్త విశ్వానికి కారణం అమ్మ, కానీ అమ్మకి కారణమైన వాళ్ళు ఎవరూ లేరు. అర్థమైంది కదా. నిత్యానంద స్వరూపిణి అమ్మవారు. ఓకే, ఎప్పుడు ఆనందం, సచ్చిత్ ఆనంద స్వరూపం. ఓకే, ఎప్పుడు ఒక ఆనందంలో ఉంటుంది. మన సహస్రారంలో ఈ సహస్ర దళ పద్మం ఉంది కదా, ఆ పద్మంలో అక్కడ శివుడితో కలిసి ఉండే శక్తిని కారణానంద విగ్రహం అని అంటారు. కారణ ఆనంద విగ్రహం అని అంటారనమాట. సో అక్కడ అమృత కారణం వల్ల కలిగే ఆనందం, అది అమ్మవారు. అంటే సాధకులు ఈ కుండలిని ప్రాక్టీస్ చేస్తూ మనం ఇక్కడ ఈ సహస్రారానికి చేరుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, అక్కడ సుధా సారాభి వర్షం కురుస్తుంది, అన్ని నాడులు ఆ అమృత ధారల్లో తడిసిపోతాయి. అప్పుడు అనుభవించే ఆనందం ఒకటి ఉంటుంది సాధకులు, అది అనుభవించిన వాళ్లే చెప్పగలరు. సో అది అమ్మ స్వరూపం, ఆ కారణ ఆనంద విగ్రహం. ఆ కారణ ఆనందం ఏదైతే ఉందో అది అమ్మ స్వరూపం అన్నమాట. సో దానికి నిష్కారణం, ఆ కారణ ఆనందానికి మూలమైనది అమ్మ, కానీ అమ్మకి మూలమైనది ఏది లేదు కనుక
అది నిష్కారణం. సో ఇక్కడ ఒక చిన్న కాంటెక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం నవావరణ అర్చన అని చూస్తుంటాం కదా, అందులో ఈ ఒక పాత్ర పెడతారు. మనం అర్చన ఎప్పుడైనా చూసి ఉంటే, కొంతమంది మీరు చూసి ఉండొచ్చు, అమ్మ వాళ్ళు నాన్నగారు చేస్తారు కనుక నాకు తెలుసు కదా, అమృతం అని ఇస్తారు, అంటే తీర్థం ఇస్తారు కదా, విశేషార్ఘ్యం అని అంటారు. ఆ విశేష అర్ఘ్యం అది పెట్టేటప్పుడు దాన్ని కారణ కలశం అని అంటారు, టెర్మినాలజీ అన్నమాట. సో ఆ కారణ కలశంలో ఆ విశేషార్ఘ్యం అమృతం పెడతారు, అది మనం స్వీకరిస్తాం అనమాట. ఇంత కారణ అమృతం అన్నాం కదా, సో అట్లా గుర్తొచ్చి ఐఎమ్ జస్ట్ షేరింగ్ అనమాట. సో అది కారణ కలశం అంటారు. తర్వాత ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒకటి ఉంటుంది, స కారణం కారణాధిప కరణానాధిపో నచ అస్య కశ్చిత్ జనిత నచాధిప. అంటే స కారణం అంటే అమ్మే సృష్టికి కారణం. ఇక్కడ పరమాత్మ గురించి చెప్పారు, నేను అమ్మ అని చెప్తున్నాను. స కారణం, ఇక్కడ సా కారణం అని అనుకోవచ్చు. సో అమ్మ సృష్టికి కారణం. కరణాధిప కరణానాధిపో అంటే ఇంద్రియాలకు, కరణాలంటే ఇంద్రియ శక్తులకి ఉపకరణాలు అంటాం కదా, ఉపకరణం అంటే టూల్స్ అట్లా. సో ఆ ఇంద్రియ శక్తులకి, దానికి అధిపతి అమ్మ. నచ అస్య కశ్చిత్ జనిత, అలాంటి ఆ పరతత్వానికి తల్లి తండ్రి అంటూ లేరు, వీళ్ళ నుండి పుట్టింది అని చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు మనము ఒక అమ్మవారు, ఇప్పుడు హిమవంతుడికి పార్వతీదేవిగా పుట్టింది, అప్పుడు అవతారం తీసుకుంది, కానీ అసలు అమ్మవారు అంటే దాని ఆది అంతము ఎవరి నుండి వచ్చింది అవేమి లేదు. ఇట్స్ పరమాత్మ, శివ పార్వతులు, దే ఎగ్జిస్టెడ్, వాళ్ళ నుండి సృష్టి వచ్చింది. ఆ తర్వాత అమ్మ ఎన్నో అవతారాల్లో ఎంతో మంది ముచ్చట పడితే భక్తులు వాళ్ళ కోరిక తీర్చడం కోసం వాళ్ళకి కూతురుగా పుట్టి, కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంతో చూస్తారు దేవుడిని చూసినప్పుడు. సఖుడిగా కొంతమంది చూస్తారు, ఓకే, దేవుడిని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరాబాయి ఉంటే ఇంకా నాకు వేరే, అంటే వెడ్డింగ్ ఇది అక్కర్లేదు, నా పతి దైవం అన్నట్లుగా అలా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు బ్రదర్ లేకపోతే సిస్టరో లేకపోతే అమ్మగా, యూనివర్సల్గా చాలా మంది అమ్మగా, తండ్రిగా, అలాగా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం ఇన్ని రిలేషన్స్లో. సో అలాగా మనం చూస్తాము. ప్లస్ ఈ అవతారాలప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి ఇలా కోరుకుంటారనమాట. ఇలా అందరూ అమ్మగా భావిస్తున్నారు, కానీ ఆ జగన్మాతని నా కడుపులో భరించి నేను కంటే ఎలా ఉంటుంది అని ప్రార్థించిన వాళ్ళు ఎంతమందో మనం ఎన్నో చూసాం. అందుకే అమ్మవారు ఎన్నో అవతారాలు తీసుకుని వచ్చిందనమాట. బట్ దట్ డజంట్ మీన్ దట్ షీ డిడ్ంట్ ఎగ్జిస్ట్ బిఫోర్ దట్, అప్పుడే పుట్టింది అని కాదు, అలా అవతరించింది అని అర్థం అనమాట. సో అలా అమ్మకి, ఆ పరతత్వానికి తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు. నా చాధిప, అధిపతిగా వ్యవహరించగలిగే వాళ్ళు అమ్మకి ఎవరూ లేరు. ఓకే, షీ ఈస్ ద అల్టిమేట్, నోబడీ కెన్ కంట్రోల్ హర్, అధికారం చూపించే వాళ్ళు ఎవరూ లేరనమాట. సో అది తత్వం, పరతత్వం అంటే ఏంటి అనేది అలా చెప్పారు. సో మనకి ఈ ఉపాధి ఉంది, బాడీ ఉంది, దీంట్లో మనం ఏది చేయాలన్నా కూడా మనకేం కావాలి, ఉపకరణాలు కావాలి, కరణాలు కావాలి, అంటే టూల్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చూడాలి అంటే మనకి కళ్ళు కావాలి, ప్లస్ కళ్ళ వెనుక దృష్టి కావాలి. లైక్ నా కళ్ళు ఇలా చిప్పలు ఇక్కడ రెండు ఉన్నాయి, కానీ వెనక దృష్టి లేకపోతే ఏం చూడలేను, వేస్ట్. ఇంద్రియం ఉండి కూడా ఇంద్రియ శక్తి లేకపోతే, కరణాలు ఉపకరణాలు లేకపోతే నేను చేయలేను. సేమ్ థింగ్ చెవులు, రెండు డొప్పలు ఉంటే సరిపోదు, వినికిడి శక్తి, శ్రవణ శక్తి అనేది వాటికి వెనకాతలు ఉంటేనే నేను చెవుల ద్వారా వినగలుగుతున్నాను. సో అలాగా మనకి ఈ దేహంలో ఉన్న ఇంద్రియాలన్నిటికీ ఆ ఇంద్రియానికి తగ్గ శక్తి ఉంటేనే మనం ఏదన్నా సరే గ్రహించగలుగుతాం. అలాగా కానీ అమ్మవారు కి ఈ ఉపకరణాలన్నీ మనకి, ఈ కరణాలే కారణాలన్నమాట. అది ఉండటం వల్ల మనం వింటున్నాం, అది కళ్ళులో దృష్టి ఉండటం వల్ల చూడగలుగుతున్నాం. సో మనకి కారణాలు ఉన్నాయి. వేరే అమ్మవారు అపాణిపాదో జవనో గ్రహీత, అంటే చేతులు లేవు కానీ అన్ని పట్టుకోగలదు, పాదాలు లేవు కానీ చాలా వేగంగా కదలగలుగుతుంది. పశ్యత్య చక్షు అంటే కళ్ళు లేవు కానీ చూడగలుగుతుంది. న శృణోత్య కర్ణః వినగలుగుతుంది కానీ చెవులు లేవు. నవేత్తి వేద్యం అన్ని తెలుసుకుంటుంది, తెలియనిదేది లేదు. నచ తస్య అస్తి వేత్త, కానీ అమ్మని తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. తమాహుర్ అగ్ర్యం
పురుషం మహాంతం. అగైన్ ఇది పురుషం అని స్వామివారి గురించి చెప్తున్నది. బట్ పరతత్వంగా మనం నిర్గుణ రూపంగా చూసుకుంటే ఆ పరమాత్మనే అందరూ అగ్ర్యం అంటే ఆది, అంతకు ముందు ఎవరూ లేరు. మహోన్నతం, మహాంతం, పురుషం మహాంతం, అగ్ర్యం పురుషం మహాంతం అంటే అంతకన్నా ముందు ఎవరూ లేరు, అంతకు మించి ఎవరూ లేరు. సేమ్ థింగ్ అప్లైస్ టు అమ్మవారు అనమాట. అమ్మవారి కన్నా ముందు వీళ్ళు ఉన్నారు, అక్కడి నుండి అమ్మవారు వచ్చింది అని లేదు. అమ్మను మించి అమ్మకు ఆధిపత్యం వహించే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని అనమాట. సో అమ్మ ఉనికికి కారణమైన వారు ఎవరూ లేరు. కానీ మన అందరి ఉనికికి ఈ విశ్వం ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది అని అంటే దానికి కారణం అమ్మ. కానీ అమ్మ మాత్రం నిష్కారణ. అది సో ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.